వరుణ్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. మార్చి 3rd వీక్లో నా మ్యారేజ్. ఇక నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలంటే ముందు నన్ను నేను మర్చిపోవాలి. నన్ను నేను మర్చిపోవాలంటే వీటిలో ఏదో ఒకదానికి దగ్గర అవ్వాలి. మందు తాగి టెంపరీగా మర్చిపోవాలా, పాయిజన్ తాగి పర్మనెంట్గా మర్చిపోవాలా? మందు తాగితే కాదు కదా, మత్తు మందు ఇచ్చినా మర్చిపోలేను. అందుకే పాయిజన్ తీసుకొని పర్మనెంట్గా మర్చిపోతాను. చెప్పరా రవి. హలో వరుణ్, మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నకి హలో హలో ఏమని చెప్పరా? మా అమ్మ నాన్నకి ఏమని చెప్పరా? హలో, మా అమ్మ నాన్నకి ఏమైంది? రవి, మా అమ్మ నాన్నకి ఏమని చెప్పరా? రే, మీ అమ్మ నాన్నకి ఈసారి వచ్చేటప్పుడు బెంగళూరు నుండి పంటకి బట్టలంట తీసుకురారా. ఆ విషయం ఇంత కంగారుగా చెప్పాలరా? తెస్తానని చెప్పు. అన్నట్టు నీ ఆరోగ్యం అంట జాగ్రత్త. సరేరా, సరే, ఉంటాను, బాయ్. నేను చనిపోతే మా అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? ఒక్క క్షణం ఫోన్ రాకుండా ఉంటే మా అమ్మా నాన్నలకు శాశ్వతంగా దూరం అయ్యేవాడిని. చాలా థ్యాంక్స్ రా రవి. నువ్వే కనుక ఫోన్ చేయనట్లయితే కానీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేసేవాడిని. నువ్వు విషయం కంటే డేంజర్. నిన్ను తాగితే నన్ను నేను మర్చిపోవడం కాదు కదా, అమ్మా నాన్నలే నాకు దూరం అయిపోతారు. అబ్బా, అస్సలే నా బాధలు నేనుంటే మధ్యలో నువ్వేంటే? అవును, చనిపోవడానికి రెడీ అయినప్పుడు ఈ చిన్న దెబ్బకి ఎందుకు బాధపడుతున్నాను? అయినా సరే దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నువ్వు కొబ్బరి బొండం కాదే, నా లవ్వ దివ్యవి. నిన్ను ఇలా కాదే. ఏంటి దివ్య, నిన్ను ఎంతగా ప్రేమించానే, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే ఇప్పుడు వాడు ఎవడో గొట్టంగా ఎవరినో పెళ్లి చేసుకుంటావా? ఒకే కొబ్బరి బొండలు 2 స్టాల్ వేసుకుని తాగాం కదే, అలా తాగామని కొబ్బరి బొండమే కదా సాక్ష్యం. వాడెవడో గొట్టంగా ఐ లవ్ యూ చెప్తే వాడికి లవ్ యూ టూ చెప్పకుండా నాకెందుకు లవ్ యూ చెప్పావే? నన్ను ఇలా బకరా చేయడానికా? చివరికి నీ సన్నీకి ఒంట్లో బాగాలేకపోతే 2 రోజులు నిద్ర లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగాను కదే. ఏయ్ బొండం, ఇంతకీ సన్నీ అంటే ఎవరో కాదే, తన ఇంట్లో పెంచుకునే బొచ్చు కుక్క. క్రికెట్లో బ్యాటింగ్ ఆడేటప్పుడు ఫోన్లో మాట్లాడాలంటావు, ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడాలంటావు, చివరికి ప్రశాంతంగా బాత్రూమ్ పోవాలన్నా ఫోన్లో మాట్లాడాలంటావు కదే. లాస్ట్కి నన్ను ఒంటరివాడిని చేసావు కదే. చేసినవన్నీ చేసి తొక్కలో డైలాగులు చెప్పావు కదే. బ్రేకప్ అయిన ప్రతి అమ్మాయి చెప్పే మాట ఇదే, నువ్వు మంచివాడివి, నీ లైఫ్లోకి మంచి అమ్మాయి వస్తుందని. అదేదో నువ్వే రావచ్చు కదా నా లైఫ్లోకి. నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే చివరికి నా గుండెని దన్నేసి వెళ్ళిపోయావు కదే. ఏ బొండం, నిన్ను కాదు దివ్యని. వెంకీ చెప్పరా? వరుణ్, ఏంట్రా 2 వీక్స్గా ఆఫీస్కి రాకుండా భాస్కర్ వాళ్ళ ఊరికి వెళ్ళావంట. ఏమైంది? ఎందుకు వెళ్ళావు? బాస్ పదే అడిగి చంపేస్తున్నాడు. పీస్ ఆఫ్ మైండ్ కోసం రా. మరి దొరికిందా? దొరికిందిరా. ఏంటి? కొబ్బరి బొండం. బొండం దేనికిరా? నీ మైండ్ని పీసెస్ చేద్దామని. ఓకే సరే, నేను బెంగళూరుకి వస్తున్నా, వచ్చి మాట్లాడతాను, ఉంటాను, బాయ్. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, నేను కూడా నీ ఇంటి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా.
మనసు నీ వైపు తీస్తోందిలే పరుగులే. అవునా నేనేనా నీ మాయలో పడిపోయానా, నాలో నేలేనా? నిన్నే చూస్తున్నా, నీ నీడల్లే వస్తున్నా, నీకై నేనున్నా. నేనే నీకు చెందాలంటూ నాతో నాకే యుద్ధం, నీ స్నేహాన్ని పొందాలంటూ తీయని ఒప్పందం. నీ అడుగుల్లో అడుగే వేస్తూ నడిచే ఈ ఆనందం లోకంలో నా ఎవ్వరికైనా దొరికే ఉంటుందా? దీన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను రా బాబు. అబ్బాయి మొబైల్ అంటాడు, అమ్మాయి నీరు లాంటిది. మొబైల్ వచ్చి నీరులో పడ్డా, నీరు వచ్చి మొబైల్ మీద పడ్డా మొబైల్కే నష్టం. వీడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. ఎన్ని రోజులు తన గురించి ఆలోచిస్తూ ఇలా ఉంటావురా? లైఫ్ అనేది ఇంతటితో ఆగిపోదు. తనని మర్చిపో, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి. బ్రేకప్ అయిన తర్వాత ఎప్పుడు అప్లో ఉండాలి, కానీ ఇలా డౌన్ కాకూడదు. గుర్తుపెట్టుకోరా. డిసైడ్ అయ్యాను రా, పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. హలో అమ్మా, చెప్పు నాన్న. ఎప్పటి నుండో నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు కదా, నేను పెళ్లి చేసుకుంటానమ్మా. మంచి సంబంధం ఉంటే చూడండి. ఎంత మంచి మాట చెప్పావు నాన్న. చూస్తూ ఉండు, మహాలక్ష్మి లాంటి భార్యని తీసుకొస్తాం. అలాగేనమ్మా, సరే ఉంటాను. హలో, చెప్పమ్మా. వరుణ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ ని రూమ్కి వెళ్తున్నానమ్మా. నీకు ఒక సంబంధం చూసావరా? అమ్మాయి అక్కడే జాబ్ చేస్తుంది, నిన్ను కలవాలంటుంది. నువ్వు కలుస్తావా? ఓ అవునా, తన నంబర్ చెప్పమా, కాల్ చేస్తాను. నీ నెంబర్ ఇచ్చాము, అమ్మాయి కాల్ చేస్తుంది, ఎల్లు కలు. ఓ మరి తను ఎలా కలవడం? నీ ఫోటో తనకు పంపించాము. మర్చిపోయినా, తన పేరు మేఘన. మేఘనానా? ఓకే అమ్మా, వెళ్ళి కలుస్తాను. సరే ఉంటానమ్మా.
హలో హలో, ఇస్ దిస్ వరుణ్? ఎస్ వరుణ్ స్పీకింగ్. హూ ఇస్ దిస్? నేను మేఘ్నాని. హాయ్ మేఘనా, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యూ? మీ టూ, డూయింగ్ గుడ్. ఈ వీకెండ్ మీరు ఫ్రీయేనా? ఎస్ అఫ్ కోర్స్, ఫ్రీనే. అయితే ఈ వీకెండ్ కలుపుదామా? వై నాట్, ష్యూర్. ఎక్కడ? కబ్బన్ పార్క్లో. ఓకే, మిమ్మల్ని ఎలా కనుక్కోవడం? నేను వైట్ డ్రెస్లో వస్తాను. ఓకే ష్యూర్, సీ యూ ఆన్ వీకెండ్. బాయ్, టేక్ కేర్. బాయ్. బాయ్. హలో. వరుణ్ వెళ్తున్నావా? వెళ్తున్నానమ్మా. వెళ్ళాక కాల్ చేయి. సరే అమ్మా. గడ్డం తీరా బాబు. ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ అప్ అయిపోవాలి. తనను పూర్తిగా మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యేట్లుగా చూడు స్వామి. అరే తమ్ముడు, పార్క్ బయట వెళ్ళనీకి దారేది? ఎలాగెలగా పార్క్ బయట వెళ్ళనికి దారి లేకుండానే లోపలికి వచ్చేసావా? ఏయ్, నాతో కామెడీ చేయొద్దు. ఎవరనుకున్నా పాత బస్సు నర్సు ఇక్కడ. అలాగన్నా ఇలా స్ట్రెయిట్ వీల్ రైట్ తీసుకుంటే ఎగ్జిట్ వస్తుందన్నా. ఓకే, థ్యాంక్స్ రా బాయ్. రకరకాల మనుషులు. హాయ్ వరుణ్. మీరు? నేను మేఘ్నాని. ఓ హాయ్. హాయ్. సారీ ఫర్ ద లేట్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవును, మీరు వైట్ డ్రెస్లో వస్తానన్నారు. ఏం వైట్ డ్రెస్లో వస్తేనే మాట్లాడతారా? అలా అని కాదు. అయినా మీకు ఇష్టమైన డ్రెస్లోనే వచ్చాను కదా. నాకు ఈ కలర్ అంటే ఇష్టమని మీకెలా తెలుసు? మీ గురించి ఇంకా చాలా తెలుసు. అదే ఎలా? అలా వాక్ చేస్తూ మాట్లాడదామా? యా ష్యూర్. ఏంటి డల్గా ఉన్నారు? మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఇంతకుముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ తను ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నా, కానీ నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నా గురించి మొత్తం తెలియాలని చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు తనను లవ్ చేస్తున్నారా? ఛీ, ఇప్పుడు అదంటేనే కాదు, ఇంతకుముందు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను. ఇప్పుడు తను కనిపిస్తే ఏం చేస్తానో ఏమో నాకే తెలియదు. వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంది? డబ్బు. నేను లోకల్, వాడు అమెరికా.
తిరిగిన రోజులు నాతో తిరిగింది, ఇప్పుడు వేరే వాడు. షటప్. తన గురించి ఏం తెలుసుని మాట్లాడుతున్నావు? తను ఏ సిచ్యుయేషన్లో పెళ్లి చేసుకుందో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, నేను నా లవర్ని తిడితే మీకేంటి? అసలు నా లవర్ గురించి మీకేం తెలుసు? నీకు తెలియని విషయం ఏంటంటే నేను దివ్య ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్. వాట్? నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ గురించి తను ఎప్పుడు నాకు చెప్పలేదే? తను నిన్నెప్పుడు మ్యాగీ అని పిలుస్తుండేది. మేబీ నేను మీకు మ్యాగీగా తెలిసుండొచ్చు. నా అసలు పేరు మేఘన అనే విషయం తెలిసుండకపోవచ్చు. ఓ అవును కదా, తను ఎప్పుడు మ్యాగీ మ్యాగీ అని పిలుస్తుండేది. అయితే తను చేసిన తప్పే కదా, దానికి నువ్వు సపోర్టా? షటప్. ఇంకా ఆపుతారా? తను ఏ సిచ్యుయేషన్లో పెళ్లి చేసుకుందో మీకు తెలుసా? హే దివ్య, ఏమైందే? మేఘనా, ఏమైందో చెప్పవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు చెప్పవే, ఏమైందో? నాకు వరుణ్తో కాకుండా వేరే అబ్బాయితో పెళ్లి చేస్తున్నారే. ఏం జరుగుతుందే? అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావు ఆ పెళ్ళికి? నీకు తెలుసు కదా, అమ్మకి ఆల్రెడీ 2 times హార్ట్ సర్జరీ చేశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోకుండా వరుణ్తో వెళ్ళిపోతే అమ్మ ప్రాణాలకి ప్రమాదం అని వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటూ నా మనసును చంపుకున్నానే. ఈ విషయం అతనికి చెప్పావా? నేను చెప్పాను, కానీ ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేశాడు. కానీ లైఫ్లో ఒక మంచి వ్యక్తిని మిస్ అవుతున్నానే. అలాగే లైఫ్ లాంగ్ తన మెమరీస్తో బ్రతికేస్తానే. మొన్ననే వాళ్ళ రూమ్మేట్ వంశీ ఫోన్ చేశాడే, తన ఆఫీస్కి వెళ్లకుండా పిచ్చోడిలా తిరుగుతున్నాడంట. మ్యాగీ, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పవే. నీకు అభ్యంతరం లేకపోతే వరుణ్ణి పెళ్లి చేసుకుంటావా? నువ్వెప్పుడు వరుణ్ లాంటి అబ్బాయి నీ జీవితంలోకి రావాలనుకునే దానివి కదే. ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తనకి తోడుగా ఉండవా? నేను చెప్పానని కాకుండా నువ్వు కూడా ఒకసారి ఆలోచించవే. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటోంది అంటే చాలు, టైంపాస్ లవ్ చేసింది, యూస్ చేసుకుంటోంది అని అనుకోవటమే. కానీ తను ఎందుకు ఏ సిచ్యుయేషన్లో పెళ్లి చేసుకుంటుందో ఎవ్వడూ ఆలోచించడు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది అంటే అర్థం నిన్ను మర్చిపోతుందని కాదు, లైఫ్ లాంగ్ నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తుందని. సారీ దివ్య. థ్యాంక్స్ మేఘన చెప్పినందుకు. నువ్వు కానీ తన గురించి చెప్పకపోయింటే లైఫ్ లాంగ్ తన గురించి తప్పుగా అనుకునేవాడిని. నైస్ మీటింగ్ యూ. బాయ్. అదేంటి వెళ్ళిపోతున్నారు? మన మ్యారేజ్ సంగతి ఏంటి? నా గురించి మీకు మొత్తం తెలుసు. మీ గురించి మొత్తం తెలుసు కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తను మీ గురించి చెప్పిన తర్వాత నేనే ఈ ప్రపోజల్ గురించి నా డీటెయిల్స్ మీ ఇంటికి పంపించాను. తను చెప్పిందని కాదు, ఎవరో తెలియని వాణ్ణి చేసుకునే దానికంటే తెలిసిన వ్యక్తిని, ప్రేమించిన అమ్మాయిని బాగా చూసుకునే వ్యక్తి అయితే నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటారని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు? నాకు కొంచెం టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దామా? I'll be waiting for your positive response. ఓకే బాయ్. ఏం ఆలోచించారు? రాత్రంతా ఆలోచించాను. నాకెందుకు ఇది జరగదనిపిస్తుంది. సారీ మేఘన. నీ లైఫ్లోకి నాకంటే మంచి అబ్బాయి వస్తాడు. బాయ్. ఎవరిచ్చారు?
విల్ యూ మ్యారీ మీ? ఈ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా, ఈ ఫ్లవర్ కోసం వెళ్ళావా? అలా అని కాదు, అప్పుడే చెప్పుంటే నీ ముఖంలో ఈ ఆనందం చూసేవాడిని కాదేమో. రోజు దొరకలేదు, ఈ ఫ్లవర్తో అడ్జస్ట్ అయిపోయే. సరే సరే. లవ్ ఫెయిల్యూర్ అయినందుకు తొందరపడి ఆ బాధలో సూసైడ్ చేసుకుని ఉంటే నీ ఇలాంటి మంచి అమ్మాయిని మిస్ అయ్యేవానేమో. థ్యాంక్ గాడ్. అవును మ్యాగీ, ఇందుకే నీకు మ్యాగీ చేయడం అన్నా వచ్చా? అయ్యయ్యో, నాకు అసలు వంట చేయడమే రాదే. అయినా నువ్వు ఉన్నావుగా చేయడానికి. నిన్న మీ ఫ్రెండ్ కోసం వెళ్ళాను. అంటే దివ్య కోసమా? రా చూపిస్తా. ఏమన్నానా? ఇది దివ్యానా? అవును, ఇది చాలా పెద్ద కథ. వెళ్తూ మాట్లాడుకుందామా? ప్రేమికులు కొన్ని పరిస్థితుల వలన విడిపోవచ్చు, కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. అది ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరి రూపంలో మళ్ళీ తిరిగి మన దగ్గరికే చేరుతుంది అని తెలియచెప్పాలనే మా ఈ చిన్ని ప్రయత్నం.